గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటంటే భోగి రోజు నేను మార్నింగ్ టు ఈవినింగ్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చిన్నగా అదైతే వ్లాగ్ చేశాను. సో వీడియో లాస్ట్ వరకు చూసేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఫస్ట్ భోగి మంట వేయడంతో మమ్మీ పిడకలు ముందే చేసి పెట్టునింది అనమాట. అవి పెట్టి వాటిని వెలిగించి ఇంకా భోగి మంట అయితే స్టార్ట్ చేసాము. ఇది వెలిగించేసరికి మాకైతే తలప్రాణం తోక్కొచ్చిందనమాట. ఇంతకీ మీరు భోగికి తాటాకులు వాడతారా కర్రలు వాడతారా కింద కమెంట్ చేసేయండి. మేము జనరల్గా తాటాకులో పెడతాము, బట్ ఈసారి అయితే మా తమ్ముడు కర్రలు తెచ్చాడు. ఇంకా ఫస్ట్ అయితే కొంచెం చిన్నగా మంట వేసేసిన తర్వాత పిడకలు మమ్మీ ఆల్రెడీ చేసి పెట్టునింది అనమాట. అవన్నీ వచ్చేసి ఒక్కొక్కరు వేసేసి ఇంకా కర్రలు కూడా పెట్టేసాము భోగి మంటలో. ఆ కర్రలు ఏమైందంటే కొంచెం పచ్చిగా ఉన్నాయన్నమాట మా తమ్ముడు తెచ్చినవి. ఇంకా అవి వెలిగడానికి అయితే వాడు ఎన్ని తిప్పలు పడుతున్నాడో, అట్టపెట్టులు అన్నీ తెచ్చేసి కర్రలు అటు పెట్టి ఇటు పెట్టి చిన్నగా వాటిని అయితే వెలిగిస్తున్నారు. మాకు ఇంట్లో పండగ అంటే మా అమ్మమ్మ ఖచ్చితంగా రావాల్సిందే అనమాట. ప్రతి ఇయర్ సంక్రాంతికి వస్తుంది, అప్పుడే మాకు ఫెస్టివల్ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. ఫుల్ ఫెస్టివల్ వైబ్స్ వస్తాయి. బట్ ఈసారి లక్కీలీ తాతయ్య కూడా ఇంట్లోనే ఉన్నారనమాట. ఇంకా అందరం కలిసి మంచిగా సెలబ్రేట్ చేసేసుకున్నాము. ఫైనల్గా భోగి మంట అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా భోగి మంట వేయగానే వెంటనే మమ్మీ అయితే ముగ్గు స్టార్ట్ చేసేసింది అనమాట. మా మమ్మీ ముగ్గుల్లో ఎక్స్పర్ట్, చాలా బాగా వేస్తుంది ముగ్గులు అయితే. ఇంకా మమ్మీ ఒకటే వేసుకుంటుంటే నేను కొంచెం కలర్స్ వేయడానికి హెల్ప్ చేశాను. ఎలాగో మనకి ముగ్గులు వేయడం రాదు కాబట్టి ముగ్గు ఎలా వచ్చిందో కమెంట్ చేసి. మేము భోగి రోజు ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే కంపల్సరీ దోశలు, దాంట్లోకి చికెన్ కర్రీ అయితే తింటాము. దోశల్లోకి ఇలా చికెన్ కర్రీ ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మిక్సీ గిన్నెలోకి ధనియాలు, చెక్క, మొగ్గ, అల్లం, వెల్లుల్లి, కొంచెం జీడిపప్పు, అలాగే కొంచెం ఎండు కొబ్బరి ఉంటుంది కదా అది, అండ్ కొంచెం గసగసాలు వేసేసి కొంచెం వాటర్ వేసి నీట్గా మంచిగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ మనమే అనమాట కుక్ చేసేది. ఇంకా నేను కావాల్సినవన్నీ ముందే అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని చెక్క, మొగ్గ కూడా వేసేయాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే కొంచెం ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇంతకీ భోగి రోజు మీరు నాన్ వెజ్ తింటారా తినరా? మాకైతే మ్యాండేటరీగా నాన్ వెజ్ ఉండాల్సిందే అనమాట. ఇంకా పుదీనా కూడా వేసేసి కొంచెం మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. తర్వాత ఇందాక మనం మసాలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసేసుకోవాలి. అది కొంచెం యాడ్ చేసేసి నీట్గా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి టమాటో కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా అవంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఇంకా మనకి తగినంత కారం వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇంకా చికెన్ కూడా యాడ్ చేసేయాలి. ఇంకా మొత్తం నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఒక 2 minutes మూత పెట్టి తీసేస్తే కొంచెం చికెన్లోంచి వాటర్ వస్తాయి కదా. దాని తర్వాత మనకి ఇంకా దోశల్లోకి పులుసు ఉంటేనే కదా బాగుంటుంది టేస్ట్. అందుకని మేమైతే ఫుల్గా వాటర్ పోసేసాను. ఈ మసాలా వల్ల గ్రేవీ అయితే థిక్గా వస్తుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసాను. ఇంకొక సైడ్ చికెన్ చేస్తున్నా, ఇంకొక సైడ్ దోశలు కూడా పోసేస్తున్నా. బ్రేక్ఫాస్ట్ డ్యూటీ నేను తీసుకున్నా అనమాట ఇంట్లో ఈరోజు. ఇంకా మంచిగా దోశలు చికెన్ ప్లేట్లో వేసేసుకొని ఫుల్గా కుమ్మేశాను. అసలు టేస్ట్ అయితే అదిరిపోయింది రెండింటి కాంబినేషన్. ఇంకా దోశలు చికెన్ ఫుల్గా తింటే రెడీ అయ్యే ఓపిక ఎక్కడొస్తుంది. నాకైతే ఫుల్గా నిద్ర వస్తుంది. బట్ మా అమ్మమ్మ అస్సలు ఒప్పుకోదు. ఫెస్టివల్ రోజు కంపల్సరీ స్నానం చేసి రెడీ అవ్వాల్సిందే. ఇంకా అందుకే ఫైనల్గా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా మమ్మీ అయితే ముందే పూజ చేసేసింది అనమాట. మళ్ళీ నాన్ వెజ్ తింటే చేయలేం కదా, అందుకని నీట్గా ముందే పూజ చేసి పెట్టేసింది. ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్కి కూడా ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాము. యాక్చువల్లీ మార్నింగ్ నేను చేసా కదా, అందుకే ఇప్పుడు నాకు రెస్ట్ అనమాట. ఇంక ఇక్కడ మధ్యాహ్నం మా అక్క చేస్తుంది అనమాట. చికెన్ పులావ్ అయితే చేసింది. చూడ్డానికి చూడండి ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మేము ఏదన్నా ఫెస్టివల్స్ కానీ నార్మల్ అప్పుడు కూడా మోస్ట్లీ అందరం కలిసి కూర్చొని తింటామన్నమాట. ఇంకా నేనైతే ఫస్ట్ టేస్ట్ చేసేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది ఇదైతే. ఇంకా అందరం కూర్చున్నాం అనమాట, రౌండ్గా కూర్చొని మాట్లాడుకుంటూ తింటాం మేమైతే ప్రతిసారి అంతే ఫెస్టివల్స్ అప్పుడు. ఇంకా మార్నింగ్ ఆఫ్టర్నూన్ 2 పూట్ల ఫుల్గా కుమ్మేశాను. పొట్ట అయితే ఫుల్గా ఉన్నింది. ఇంకా నిద్ర భయంకరంగా వచ్చిందనమాట. అది కాక కొంచెం ఎర్లీగా లేచాను కదా, ఇంకా అందుకని చెప్పి ఫుల్ ల్యాప్ వేసేసాను. నా కళ్ళ కింద చూడండి క్యారీ బ్యాగ్లు వచ్చేసాయి. ఇంకా నిద్ర లేచిన వెంటనే ఇంకా మార్నింగ్ ఆఫ్టర్నూన్ హెవీగా తిన్నాం కదా, అందుకని నైట్కి అయితే రసం చేస్తున్నాను అనమాట. ఇంకా నేనే చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. మా ఇంట్లో అయితే రసంలో కంపల్సరీ కొంచెం బెల్లం అయితే వేస్తామన్నమాట. దానివల్ల టేస్ట్ మొత్తం బ్యాలెన్స్ అవుతుంది అని చెప్తుంది మమ్మీ. ఇంకా అందుకని చెప్పి నేను కూడా రసం పెట్టేసి దాంట్లో కొంచెం బెల్లం వేసేసాను. ఇంక ఇక్కడ ఏం చేస్తున్నామంటే నెక్స్ట్ రోజు సంక్రాంతి కదా, దానికోసం ముగ్గు అయితే వేస్తున్నాము. ఎర్లీ మార్నింగ్ మనం లేచి వేయాలంటే చాలా కష్టం, అందుకే నైటే వేసేసి పడుకుందామని ఫిక్స్ అయ్యాము. ఫైనల్గా ముగ్గు కూడా అయిపోయింది. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.